మద్యం స్కామ్ ఎలా జరిగిందో ఈ వీడియోలో మీకు స్పష్టంగా వివరించబోతున్నాను. మొట్టమొదటిగా మద్య నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ నిషేధం సంగతి పక్కన పెట్టి విషపూరితమైన చీప్ లిక్కర్ బ్రాండ్లను తీసుకొచ్చారు. ఇక్కడ గమనిస్తే అవన్నీ వైసీపీ వారే తయారు చేయించేవారు. ఆ తయారైన మందును అధికారికంగా 100 బాటిల్స్ అమ్మితే అనధికారికంగా మరో 100 బాటిల్స్ అమ్మేవారు. మీకు క్లియర్గా చెప్పాలంటే 100 బాటిళ్లకు ప్రభుత్వం దగ్గర లెక్క ఉండదు. సో అనధికారికంగా అమ్ముతున్నారు కాబట్టి అది బయటపడకుండా ఫోన్పే, గూగుల్ పే లాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తీసేసి ఒక్క క్యాష్ మాత్రమే తీసుకునేవారు. అప్పట్లో ఇది వివాదాస్పదమవడమే కాదు, ఆ మందు తాగి కిడ్నీ, లివర్లు పాడై అధికారికంగానే 30,000 మంది మరణించారు. అలా రోజుకు 70 కోట్ల రూపాయల మేర వసూలు జరిగేవి. వసూలు చేసిన సొమ్మును వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ లాంటి వారు కలెక్ట్ చేసి చెవిరెడ్డి నుంచి గోవిందప్ప బాలాజీ, రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డికి, అక్కడ నుంచి సీఎంఓ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సాయంతో మిథున్ రెడ్డి దగ్గరకు డబ్బు చేరుకునేది. అక్కడ నుంచి ఆ డబ్బు బంగారం దుబాయ్, బెంగళూరులో రియల్ ఎస్టేట్, సినిమాల్లో పెట్టుబడులు పెట్టి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేసేవారు. ఎన్నికల్లో కొంత డబ్బు ఖర్చు పెట్టగా 1000 కోట్లు వచ్చిన సొమ్మును ఏం చేయాలో తెలియక టాంజానియాలో చెవిరెడ్డి ద్వారా ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. మద్యం ధరలు పెంచితే తాగడం మానేస్తారు అనే ఒక అబద్ధాన్ని ప్రజలకు చెప్పి నమ్మించి వారిచ్చిన అధికారంతోనే వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్కు పాల్పడి 1000 కోట్లు దోచేసిన మేధావి జగన్.